చిక్కుడుగాయ అండి అర్ధ కిలో. చిక్కుడుగాయ కూర మనం ఈరోజు చేసి చూద్దాం. ఫ్రై, టమాటా పండ్లు 4, ఆనియన్స్ 3, పచ్చిమిరపకాయలు 4, 5 తీసుకోండి సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సరిపోద్దండి. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి. ఒక స్పూన్ ధనియాల పొడి సరిపోద్దండి. ఎలా చేయాలో మనం ప్రాసెస్ చూసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించామండి. తర్వాత కుక్కర్ పెట్టుకున్నాము. చిక్కుడుకాయ టమాటో కర్రీ అంటారు దీన్ని. వేపుడు కాదండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ. దీంట్లో ఎటువంటి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. రెడీగా అన్నీ కోసుకొని పెట్టుకున్నాక ఏ విధంగా అయితే మా అమ్మగారు చెప్తున్నారో నేను దీనికి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నానండి, చెప్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ అండి. బాగా మరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి బాగా కలపండి. తర్వాత వచ్చేసి ఆనియన్స్, మనం కోసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, 4, 5 మిర్చి ఇవి మధ్యలో కూసుకొని కలపాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా అయిన తర్వాత ఒక రకమైన అది ఎర్ర కాకపోయినా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది. హాఫ్ స్పూను పసుపు, బాగా కలపండి. తర్వాత వచ్చేసి పసుపు తర్వాత కారం పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి. తర్వాత ధనియాల పొడి అండి, 1 స్పూన్ సరిపోద్ది. తగినంత ఉప్పు వేసుకోండి. వేసి కలిపి తర్వాత బాగా కలపండి. ఆ తర్వాత చిక్కుడుకాయ వేయాలి. చిక్కుడుకాయ వేసి అవి కూడా కలపండి. కింద పడుతుందండి, కొంచెం జాగ్రత్తగా స్టీమ్ కొంచెం తక్కువ పెట్టుకొని బాగా కలపండి. ఇటువంటి కూరలు మనం రొట్టెలలో అట తింటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి టమాటా పండ్లు వేయండి ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, బాగా కలపండి. ఇందులో నీరు అవసరం లేదండి, నీరు ఒక్క చుక్క వేయాల్సిన అవసరం లేదు. బాగా పుష్కలంగా ఫైబర్స్ ఉండేటువంటి చిక్కుడుకాయ చాలా బాగుంటుందండి. రొట్టెలో కానీ, పుల్కాలో కానీ, చపాతీలో కానీ, ఎస్పెషల్లీ రొట్టెలో బాగుంటుందండి నాకు తెలిసి. ఇంకా అన్నంలో కూడా తింటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మనము కుక్కర్ బంద్ చేసేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఫ్లేమ్లో పెట్టండి. ఫ్లేమ్లో ఉడికించండి బాగా. 4 విజిల్స్ వస్తే సరిపోద్దండి.
4 విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ తీసి క్యాప్ తీసేసి 3 స్పూన్స్ కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేసి కలపాలి. ఇంక అంతే అండి. పైన కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే సరిపోతుందండి. ఇంకా రొట్టెలో పెట్టుకొని తింటే సూపర్ అండి. ఎప్పుడు పప్పు అన్నం కాకుండా ఇటువంటివి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆర్ సిస్టర్స్. కొత్త ఛానల్ కాబట్టి మాకు చెప్పడం కూడా కాస్త కొత్తగా ఉంది. దయచేసి సపోర్ట్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ కొట్టండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పంపించండి. ఇక అయిపోయిందండి. దీన్ని మనం కొత్తిమీర వేసుకొని కాస్త కలుపుకోండి. ఇక సర్వ్ చేసుకోవడమే. చపాతీలో లేకపోతే రైస్లో కానీ లేకపోతే రొట్టెలో కానీ మీ ఇష్టం అండి. మీరు రైస్లో సర్వ్ అయినా చేసుకోండి, సూపర్ ఉంటుంది. దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు చూడండి, గ్రేవీ ఎలా అయిందో. సూపర్ కదా. చూడండి, గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకునేదే. ఓకే అండి. ఇక మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.